దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకున్నాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ వచన భాగం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మీతో మాట్లాడునుగాక. అపోస్తలుడైన పౌలు ఈ మాటలను ఎఫెసు సంఘపు పెద్దలకు తెలియజేస్తూ ఇలా చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతూ ఉన్నారు? ఇదిగో, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించచ్చు అని చెబుతూ ఉన్నారు. దేవుని కృపా సువార్తను గూర్చి అని చెబుతూ ఉన్నారు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు. పౌలు దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? పౌలు పరిచర్య యొక్క గొప్పతనం ఏంటి అని చూచినప్పుడు, యేసు ప్రభు శిష్యుల తరువాత దైవరాజ్య సువార్తను ప్రకటించటంలో అపోస్తలుడైన పౌలు గారిది ప్రత్యేకమైన పాత్ర అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం ఏంటి అంటే, ఆయన వ్రాసినటువంటి పత్రికలు, ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన చేసినటువంటి బోధా విధానం, ప్రసంగ విధానం, ఇవన్నీ కూడా గమనించినప్పుడు పౌలు ఒక తీవ్రమైనటువంటి సత్య ప్రబోధకునిగా, ప్రసంగికునిగా కనబడుతూ వస్తారు. పౌలు భక్తుడు దేవుని సువార్తను ప్రకటించటంలో పౌలుకి ఉన్న ఆసక్తి అనిర్వచనీయమైనది అని అతిశయోక్తిగా చెప్పుకొనవచ్చు. పౌలుకు ఉన్న ఆసక్తి ఏంటి అని చెప్పానంటే, క్రీస్తు ప్రభు దేవుడని, ఆయన మానవ అవతారములో సకల మానవ రక్షణార్థమై ఈ భూమి మీదకు ఉద్భవించినటువంటి దేవనరుడు అని యేసు ప్రభువుని గురించి ప్రకటించటమే పౌలు గారి యొక్క ప్రధాన కర్తవ్యం. పౌలా మీరు ఏమని ప్రకటిస్తారు, మీరు దేనిని గూర్చి ప్రసంగిస్తారు అని చెప్పానంటే, యేసు ప్రభువు దేవుడు అని ప్రకటిస్తాడు. యూదా జనాంగంలో, ఇశ్రాయేలు ప్రజలలో యేసు ప్రభువును గూర్చిన నమ్మిక వారిలో ఉండనప్పుడు, యేసు ప్రభువును వారు ఒక ప్రవక్తగా చూచేటప్పుడు పౌలు గారు యేసు ప్రభు గురించి ఏం చెప్తారు అని అంటే, ఆయన మానవ రక్షకుడు, మానవ జాతికి మేలు చేయటానికి దేవుని చేత ఆయన అభిషేకించబడి భూమి మీదకు పంపబడినటువంటి మెస్సియా యేసు ప్రభు అని చెప్పి బోధిస్తారు. పౌలు యొక్క ఉపదేశమంతా కూడా యేసు ప్రభు మెస్సియా, యేసు ప్రభు మానవ జాతి రక్షకుడు, మానవుని యొక్క పాప పరిహారార్థమై ఈ భూమి మీదకు వచ్చినటువంటి యజ్ఞపురుషుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెబుతారు. అయితే ఇక్కడ మనం పౌలు గారు చెప్తున్న మాటల్ని శ్రద్ధగా ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు అని అంటున్నారు. ఇక్కడ దేవుని కృపా సువార్త పౌలు చేసినదంతా ఏంటి అని అంటే, దేవుని కృపా సువార్త, దేవుడు, ఆయన కృపా సువార్త. దేవుడు ఎవరు? మత్తయి గారు, మార్కు గారు, చూచినట్లయితే లూకా గారు, యోహాను గారు. ఇలా ఈ మత్తయి గారు, మార్కు గారు వారు రాసినటువంటి యేసు ప్రభు జీవిత చరిత్రం ఏదైతే ఉందో అది యథార్థమైనది, సత్యమైనది అని చెప్పడమే పౌలు గారి యొక్క ఉద్దేశ్యం. యేసు ప్రభు జీవితం యథార్థమైనది, సత్యమైనది. మత్తయి గారు రచించినటువంటి యేసు ప్రభు జీవిత చరిత్ర యథార్థమైనది,
సత్యమైనది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు మనకు తెలియచేసేది ఏంటి? అన్యజనులను సహితం యేసుప్రభు ప్రేమించి ఆయన ఏం చేస్తున్నారు? సత్యపు విలువలను, సత్యపు మాటలను తెలియచేస్తున్నారు. ఆత్మ సంబంధి అయినటువంటి మనుషుడు లౌకిక సంబంధమైన విషయాలలోనికి వాడు పోకూడదు అనేది దేవుని యొక్క ప్రేమపూర్వకమైన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువును గురించి పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు కదా, నేను దేనిని గురించి ప్రసంగిస్తున్నానో, నేను దేనిని గురించి ప్రయాసపడుతున్నానో అని అంటూ ఉన్నారు. పౌలు గారు నిజంగా ప్రయాసపడ్డారా అని అంటే, ఒక క్షణం కూడా తీరిగ్గా ఆయన కూర్చుండి ఉండినవాడు కాదు అని చెప్పడంలో ఆసక్తి కలిగిన వారిలో ఈ సురేష్ బాబు ఒకరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని అని అంటే, ఆయన హృదయంలో దేవదర్శనం ఆయనను ఖాళీగా కూర్చుండనివ్వలేదు. నేను మీరైనా మన జీవిత ప్రయాణంలో అలసట తీర్చుకోవడానికో లేకపోతే విశ్రాంతిగా నెమ్మదిగా ఉండడానికి కష్టపడేటటువంటి తత్వాన్ని కోరుకోమేమో కానీ పౌలు గారు అలా ఊరకే ఉండే మనిషి కాదు. ఆయన కాలుకు బలపం కట్టుకుని ఐరోపా దేశాలన్నీ కూడా తిరిగి దేవుని సువార్తను ప్రకటించినటువంటి అన్యజనుల అపోస్తలుడైన పౌలు గారు. నిజంగా ఈరోజు ఐరోపా ప్రాంతాలు దీవించబడడానికి మూల కారణం పౌలు గారి యొక్క ప్రయాస అని అంటూనే ఆ ప్రాంతాలలో ఏ దైవ సేవకులైతే దేవుని సువార్తను ప్రకటించారో ఆ అపోస్తలుల యొక్క పాదముల దీవినే ఆ దేశాలు దీవించబడటానికి ప్రధానమైన మూల కారణం. ఇవాళ వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉంది, వాళ్ళు ఏదో దర్జాగా బ్రతుకుతున్నారు అని అనుకోవడానికి మూల కారణం ఒకనాటి 2000 సంవత్సరాల కాలంలో జరిగిన సువార్త పరిచర్య. పౌలు గారు చేసినటువంటి పరిచర్య వలన దేశాలే మార్చబడి ఆ సువార్త ఒక దేశం తర్వాత ఒక దేశానికి అది రక్షణార్థమైనటువంటి వర్తమానంగా వారందరూ స్వీకరించి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా వారు అంగీకరించి వారు ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని కలిగి ఉండడం వలన దేశాలే దీవించబడినాయని చరిత్ర ప్రస్తుత యథార్థ సత్యాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇవాళ మనం గమనించినప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకోవలసిన విషయం ఏంటి అని అంటే, పౌలు గారు తాను ప్రకటించినటువంటి సువార్త తీవ్రమైనది, సత్యమైనది, అది ఒప్పింప చేయగలిగిన శక్తి కలది. పౌలు ఏదన్నా వాక్యం చెప్పి విడిచిపెట్టేసేవాడు కాదు. అది వారు అంగీకరించునంతగా ఆయన 2 పనులు చేయగలరు. ఒకటి, బోధించగలరు. రెండవది, ఆయన ప్రార్థనాపూర్వకంగా వారిని దేవుని మార్గంలోనికి నడిపించగలరు. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు పౌలు గారి యొక్క ప్రార్థన విశేషమైనది, పౌలు గారి యొక్క ప్రసంగము విశేషమైనది. దైవజనుల్లో 2 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి బోధించుట, ఒకటి ప్రార్థించుట. ప్రార్థన ద్వారా దైవశక్తిని దైవజనుడు పొందుతాడు. ప్రసంగం ద్వారా దైవశక్తిని ప్రజలలోనికి విడుదల చేస్తాడు. దేవుని గుర్చినటువంటి సమాచారం ప్రజలకు చెప్పేటప్పుడు అది ప్రజలకు ఒక ఔషధం లాంటిదే. ఆత్మీయతకు అది ఔషధమే, శారీరక జీవితాలకు అది ఔషధము. ఓషధి దేవుని వాక్యం, అనగా జీవశక్తి కలిగినది దేవుని వాక్యం. వాక్యములో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. వాక్యములో జీవపు శక్తి ఉంటుంది. ఎందుకనంటే వాక్యము అనేది దేవుడే గనుక. అది యోహాను సువార్త గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాలు చదువుకుంటే, ఆదియందు దేవుడుండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక వాక్ స్వరూపుడైనటువంటి దేవుడు, శబ్దస్వరూపుడైనటువంటి దేవుడు, ఓంకార స్వరూపుడైనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మీయ అయిన దేవుడు, ఈ యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రసంగించబడేటప్పుడు, బోధించబడేటప్పుడు ఆ బోధ అనేది ప్రజల రక్షణార్థమై గొప్ప కార్యములు చేసేదిగా ఉంది. ప్రసంగంలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, అది ఆత్మ సంబంధమైన మారు మనసును కలుగు చేస్తుంది, శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది.
ఆత్మకు మారు మనసు కలుగు చేస్తుంది, ఆత్మకు క్రమశిక్షణను కలుగు చేస్తుంది. సువార్త చేసే పని ఏంటి? పౌలు గారి వాక్యము ఏమి చేసింది అని అంటే ఆత్మకు అది క్రమశిక్షణనిచ్చింది, శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి సామెతల గ్రంథంలో వాక్యం ఉంటుంది, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉండును. ఉపదేశాన్ని అంగీకరించే మనస్సు ప్రతి వ్యక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనం సూచినప్పుడు ప్రియ సహోదరులారా, ఇక్కడ వాక్యం ఏమని చెబుతుంది అని అంటే, వాక్యం నాతో మీతో చెప్పేటటువంటి మాట ఏంటి అని అంటే, పౌలు తన సువార్తను చాలా స్పష్టంగా ఖచ్చితంగా బోధ చేసినారు. తనకి ఏం తెలుసు, మొదట తనకేం తెలుసు మనం తెలుసుకోవాలి. పౌలుకి ఏం తెలుసు అని అంటే, పౌలుకు యేసు ప్రభు తెలియక ముందు ధర్మశాస్త్రము బాగా తెలుసు. ధర్మశాస్త్రము బాగా తెలిసినటువంటి పౌలు ఆదికాండము నుండి మలాకి గ్రంథం వరకు ధర్మశాస్త్రమందు ప్రవీణుడు, పటుత్వం కలిగిన వాడు. ధర్మశాస్త్రాన్ని అవలోకగా ధ్యానించినటువంటి భక్తుడు పౌలు. వాక్యాన్ని ఎంత ప్రేమిస్తే వాక్యాన్ని అంత కంఠస్థం చేయగలరు అండి. నిజంగా వాక్యాన్ని ప్రేమించటం అని అంటే వారికి తమ జీవం కంటే పరిశుద్ధ గ్రంథం వాక్యం అంటే వాళ్ళకున్న ప్రేమ మనము వివరించడానికి వీలు లేనంత గొప్పది. వాక్యం అంటే వారికి ఎంత ప్రేమ. ధర్మశాస్త్ర గ్రంథాన్ని కంఠస్థం పౌలు చేసేవాడు అని అంటే, వాక్యాన్ని ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి మాటలను తాను చాలా సులభంగా గమనంలో కలిగినటువంటి భక్తుడు అని అంటే అది సామాన్యమైన విషయము కాదు కదా. కాబట్టి పౌలుకు ధర్మశాస్త్రం మీద గొప్ప పట్టుత్వం ఉంది. యేసు ప్రభు తెలిసిన తరువాత ఆ ధర్మశాస్త్రము ఏ దేవుడిని గుర్చి తెలియచేస్తుందో ఆ దేవుడే మానవ రూపం దాల్చి భూమి మీద అవతార పురుషునిగా, మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకు ఉద్భవించి యేసుక్రీస్తు అను నామకరణమున ఈ భూమి మీద ఆయన గొప్ప కార్యములు ఎన్నో చేసినారు అని, ఆయన గొప్ప యజ్ఞమును చేసినారు అని, ఆయన మానవుని రక్షణార్థం, మానవుని విమోచనార్థం ఆయన దైవ కార్యములు ఎన్నో నెరవేర్చారు అని మనము తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి క్రీస్తు ప్రభుల వారిని కూర్చున్నటువంటి వాక్యపు సత్యాలను ప్రేమపూర్వకంగా ఆయన దీవెనకరంగా బోధించటానికి, తెలియచేయటానికి పౌలు భక్తుడు యేసు ప్రభువును గూర్చి ఏమి తెలిసినవాడు అని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. పౌలుకు యేసు ప్రభు గురించి ఏమి తెలుసు అని అంటే, ప్రజలందరికీ రక్షణార్థమైనటువంటి మారుమనసును కలుగు చేసే సువర్తమానం అతడు తన గుండెల నిండా కలిగి ఉన్నాడు. తన గుండెల నిండా ప్రజలకు రక్షణార్థమైన మారుమనసు కలుగు చేసే సువర్తమానం పౌలులోనికి యేసు ప్రభు యొక్క దర్శనము వలన అది నిండుగా అనుగ్రహించబడింది. యేసు ప్రభు యొక్క దర్శన భాగ్యం పౌలులో నిజమైన మారు మనసును కలుగ చేసింది. యేసు ప్రభు యొక్క దర్శన భాగ్యం పౌలు ఖాళీని అది పూరించింది. కాబట్టి పౌలుకు యేసు ప్రభు గురించి ఏమి తెలుసు అని అంటే, మానవుల రక్షకుడు యేసు, ఆయనను నమ్ముకుంటే మోక్షం, ఆయనను నమ్ముకొనకపోతే నరకం అనే గొప్ప సత్యాలను పౌలు ప్రకటించటంలో అతని మనస్సు వెలిగించబడింది. ఒక సువార్త అనేది, సువార్త అని అంటే మంచి వార్త, మంచి వార్త అని అంటే మేలు చేసే వార్త. ఏంటి ఆ వార్త చేసే మేలు అని అంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును కోరుకొనును. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును కనుగొనును అని. ఈ బుద్ధిమత్వం అంటే మంచి మనస్సు. ఈ మంచి మనస్సు అంటే మనసుకు మంచి ఆపాదించబడుతుంది. ఈ మనస్సు ఏది? హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని బైబిల్ గ్రంథం చెప్పింది కదా. మానవుని హృదయము చెడిపోయినది అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ చెడిపోయినటువంటి హృదయాన్ని మంచిదిగా చేయగలిగిన శక్తి యేసు ప్రభు వాక్యానికి మాత్రమే ఉంది. అంటే ఏంటి? యేసు ప్రభు వాక్యం అంటే ఏంటి? ఎవరో ఏంటో చెబుతున్నారట,
క్రైస్తవ మతంలో ఏదో వినిపిస్తూ ఉందట అని అనుకోవడం కాదు. బైబిల్ గ్రంథాన్ని చదవాలి, కొత్త నిబంధన గ్రంథాన్ని చదవాలి. ఈ వాక్యం తెలియచేసే సత్యాలను ధ్యానం చేయటం వలన భక్తునికి మారు మనస్సు కలుగుతుంది, మంచి మనసు ఏర్పడుతుంది. మానవుని హృదయం ఏమైంది? మానవుని హృదయం చెడిపోయింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుంటే వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది. మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. హృదయంలో నుండి ఏం వస్తున్నాయి? 13 రకాలైన దుర్గుణాలు బయటికి వస్తూ ఉన్నాయి. హృదయంలో ఏముంది? చెడిపోయినది హృదయం. మానవుడి హృదయము చెడిపోయినది, మానవుడి మనస్సు చెడిపోయినది. దానిని తిరిగి మరలా బాగు చేయటానికి, దానిని తిరిగి మరలా మంచి చేయడానికి ఈ సువర్తమానము ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. పౌలులో ఏమి ఉంది? పౌలు గొప్పగా దేవుని మాటలు బోధించడానికి కారణమేంటి? పౌలు నోరు తెరిస్తే ప్రజల రక్షణార్థమై దేవుని వాక్యం చెప్పటానికి, చెడిపోయిన క్రైస్తవ సమాజం మీద కోపించి వారిని గుణపరచటానికి. అతడంటాడు, నేను మాటతో మీ యొద్దకు రావాలా, బెత్తముతో మీ యొద్దకు రావాలా అని. మీరు అన్నము తినవలసిన వారై ఉండగా మీరు ఇంకా పాలు త్రాగు వారి వలె ఆత్మ సంబంధులైన మనుష్యులని నేను మిమ్మలను ఎంచుకుంటూ ఉండగా మీరు శరీర సంబంధుల వలె కనిపిస్తున్నారే అని సంఘాలను గూర్చి చింతించటానికి, సంఘాలను గూర్చి తాను బోధించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అనంటే, వారు దిగజారినటువంటి జీవితాలలో బ్రతుకుతున్నవారు, వారు బాగుండే స్థితిలో ఉండాలని పౌలు కోరుకున్నాడు. వారేమో దిగజారినటువంటి స్థితిలో, భక్తి చేయటంలో సోమరిపోతుల వలె, భక్తి చేయటంలో శ్రద్ధ లేని వారి వలె, భక్తి చేయటంలో వారు నిష్ట లేని వారి వలె తిరుగుతూ ఉన్నారు. గాలికి కొట్టుకుని పోవునట్లు వారు తమ యొక్క భక్తి విషయంలో శ్రద్ధ లేని వారుగా ఉంటున్నారు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు హృదయంలో 13 రకాలైన దుర్గుణాలు ఉంటాయి. ఆ 13 రకాలైన దుర్గుణాలను సరిచేయటానికి మానవుని హృదయానికి మారు మనస్సు అనేది అవసరం, నూతనమైన మనస్సు అనేది అవసరం. ఆ నూతన మనస్సు యేసు ప్రభు దయచేస్తారు. ఆయన యొక్క సన్నిధి దయచేస్తుంది, ఆయన యొక్క సన్నిధి దయచేస్తుంది. యేసు ప్రభు నూతన మనస్సును ఎందుకు ఇస్తారు అని అంటే, యేసు ప్రభు ఎదుట 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటి? పరలోకం. ఇంకొకటి ఏంటి? నరకం. పరలోకం అని అంటే బుద్ధిగా బ్రతికితే నువ్వు బాగుంటావు నాయనా. నరకం అంటే ఏంటి అంటే, బుద్ధి కలిగిన మాటలను నీవు తిరస్కరిస్తే నీ గతి ఏమవుతుందో నువ్వు ఒకసారి కూడా ఆలోచించుకోవడం లేదురా నాయనా అని చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు పౌలుకు ఏమి తెలుసు అని అంటే, పౌలునకు యేసు ప్రభువే మానవ జీవితానికి మోక్షానికి చేర్చే నిచ్చెన అని తెలుసు. యేసు ప్రభు ఎవరు? భూమికి ఆకాశమునకు నిచ్చెన వేయబడి ఉన్నది. పౌలు గారికి కూడా ఒక దర్శనం కనిపిస్తూ ఉంది. అది ఏంటి అంటే, యేసు ప్రభు అనే నిచ్చెన భూమి మీద నుండి ఆకాశమునకు వేయబడి ఉంది. ఎవరు ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తారో, ఎవరు ఈ యేసు ప్రభుకి లోబడతారో, ఎవరు యేసు ప్రభు మాటలు విని విధేయులై తమ జీవితాలను భక్తి మార్గంలో నడిపించుకుంటారో అట్టి బిడ్డలందరూ దైవరాజ్య సంబంధులు అని చెప్పడమే పౌలు గారి యొక్క కృపా సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పౌలు భక్తుడు ఏమంటున్నారు అని అంటే, దేవుని కృపా సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను, సాక్ష్యమిస్తూ ఉన్నాను. దేవుని కృపా సువార్త అనేది పౌలు గారి యొక్క ప్రధానమైన ధ్యేయమై ఉన్నది. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభు గురించి పౌలుకు తెలిసిన సత్యాన్ని అంతటినీ సంఘానికి స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు. ఇవాళ మనం ఏమని చెప్తూ ఉన్నాం అనేది గమనించుకున్నప్పుడు పౌలు భక్తుని తీవ్రత ఎదుట మనం ఎటువంటి వారమో బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఈరోజు సహజంగా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క స్థానాన్ని,
తమ యొక్క స్థితిని గొప్ప చేసుకునేందుకు వేరొకరిని విమర్శించుట యందు ఆనందించేవారుగా ఉంటారు. కారణం ఏంటి అంటే వారు పౌలు గారికి ఉన్నంత తీవ్రమైనటువంటి సువార్త భారం, సువార్త ధ్యేయం లేనివారుగా చెప్పుకొనవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి తీవ్రమైనటువంటి ఆ వైరాగ్యం కలిగి, అపేక్ష కలిగి క్రీస్తు ప్రభుల వారి సువార్తను ప్రకటించాలి, ప్రజల కొరకు ప్రార్థించాలి. ప్రజల కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో, ప్రజల రక్షణ కొరకు, ప్రజల యొక్క విమోచన కొరకు క్రీస్తు ప్రభుల వారి పాదాల చెంత చేరి ప్రార్థించేవాడే అపోస్తలుడు. సాధు సుందర్ సింగ్ అయ్య గారిని రక్తము కారుచున్న పాదములు కలిగిన అపోస్తలుడు అనే బిరుదు ఆయనకు కలదు. సాధు సుందర్ సింగ్ గారు గొప్పగా దేవుని రక్షణను గూర్చి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే దేవుని కృపా సువార్తను ఆయన ప్రకటించేవారుగా ఉన్నారు. రోమా పత్రిక మొదలు, తిమోతి గ్రంథము, హెబ్రీలకు రాసిన పత్రిక, ఇవన్నీ మనం చదివినప్పుడు ఎన్నో గొప్ప సత్యాలను పౌలు భక్తుడు తెలియచేస్తూ వచ్చాడు, బోధిస్తూ వచ్చాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ప్రతి విశ్వాసి ఉండాలి అనేది పౌలు భక్తుని యొక్క బోధ. ఎంత అద్భుతమైనటువంటి విధానంలో సంఘాలను పౌలు కట్టాడు అంటే నిజంగా ఒక విశ్వాసిని ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు కలిగి, వరములు కలిగి సంఘంలో వారిని నిర్దోషమైన వ్యక్తులుగా నిలబెట్టడానికి మొదట దర్శనం దైవజనుడు గొప్పగా కలిగి ఉండాలి. దైవజనుడు మొదట దైవ దర్శనం కలిగిన వాడైతే దానిని సంఘానికి బోధించగలడు. తాను దైవ దర్శనం లేనివాడైతే క్రైస్తవ సమాజం అనే ఒక పెద్ద పుస్తకాన్ని చదివి అందులో కొన్ని పేజీలు మాత్రమే అప్పచెప్పటంలో తమ జీవితాలను గడిపేవారుగా కనిపిస్తారు, వినిపిస్తారు. క్రైస్తవ్యం అనే ఓ పెద్ద పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చదవడం, అప్పచెప్పడమే. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఒక వ్యక్తిని తయారు చేయటంలో దైవజనుడికి ఉండవలసినటువంటి శ్రద్ధ ఏంటి, ఆసక్తి ఏంటి అనేది చూసినప్పుడు ఇవాళ మన బోధలు ఎలాగున్నాయి, ఇవాళ మన ప్రసంగాలు ఎలాగున్నాయి అంటే కర్ర విరగకూడదు, పాము సావకూడదు. కర్ర ఎర్రకూడదు, పాము సావకూడదు. ఇవాళ గట్టిగా దేవుని వాక్యం చెప్తే ఎక్కడ మనకు వ్యూస్ తగ్గిపోతాయో, ఇవాళ గట్టిగా దేవుని వాక్యాన్ని చెబితే నేను ఎక్కడ పాపులర్ అవ్వనో. నిజంగా ఇది చాలా బాధాకరం. పౌలు ఒకటే చెప్తాడు, నేను ఏ విధంగా క్రీస్తు కొరకు బ్రతికానో దాన్ని మీరు కనులారా చూస్తూ ఉన్నారు, అలాగే మీరు బ్రతకండి అని విశ్వాస సమాజానికి చెప్పి శిష్యులైన వారికి చెప్పాడు. మీరు ఖండించుట యందును, గద్దించుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును ఆసక్తి కలిగి ఉండండి, ఖచ్చితమైన ఉపదేశాన్ని చేయాలి. విశ్వాసిని మొదట ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, భక్తిపరులుగా వారు మార్చబడు వరకు వారికి బోధ చేయాలి. మనం ఒక విశ్వాసితో మాట్లాడుతున్నామనంటే, మనం సంఘంతో మాట్లాడుతున్నామనంటే వారిని ఆత్మానుసారమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయటంలో మన యొక్క ఆసక్తి ఏమై ఉన్నది అని మనం కొంచెమంత పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, పౌలు ఆసక్తి మన ఆసక్తేనా? పౌలు మహాప్రజ్వరిల్లుతున్న దీపం అయితే మనం చిన్ని దీపాలమా? అయినా పెద్ద పెద్ద పేర్లు మనకు కావాలి కదా. పౌలు గారు కోరుకొని పేరు మనం కోరుకుంటాం, పౌలు గారు కోరుకొని సౌఖ్యం నువ్వు కోరుకుంటున్నావు, పౌలు గారు కోరుకోనివి ఎన్నో మనం కోరుకుంటున్నాం. అయితే పౌలు జీవితం మన ఏం చేస్తుందో తెలుసా? అగ్ని పరీక్ష చేస్తుంది. ఆ అగ్ని పరీక్షలో బంగారం ఉంటుంది, లోహం ఉంటుంది, వెండి ఉంటుంది, కర్ర ఉంటుంది, చెత్త ఉంటుంది, కొయ్యకాలు ఉంటుంది. పౌలే ఒక అగ్ని పరీక్ష. దేవుడు పౌలు గారి జీవితాన్ని ఒక అగ్ని పరీక్షగా మనకు పెడితే
మనల్ని పరీక్షిస్తే మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని కృపాసువార్త అనే మాట చెప్పే ఆయన చేసిన సేవ ఎటువంటిది? కెన్ యూ డిక్లేర్? ఆయన చేసిన సేవ ఎటువంటిది? ఆయా సంఘాలలో పౌలు చెప్పిన వాక్యం ఎటువంటిది? విశ్వాసిని ఆయన ఏ విధంగా చూడాలనుకున్నాడు అనేది చూస్తే పౌలు అంటాడు, నాలాగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అంటాడు. పౌలులాగా చూడడం అంటే ఏంటండి? పరిపూర్ణంగా ఆత్మ సంబంధమైన వ్యక్తి, శరీర తత్వాన్ని సంపూర్ణంగా నలుగుగొట్టినవాడు, మెత్తని పిండి వలె దేవుని పాదాల వద్ద ఎటువంటి పేరాశ, ధనాశ, స్త్రీ ఆశ ఇవేవి లేనివాడుగా క్రీస్తు ఆశ అనే ఏకైక దైవ ఆశ కలిగిన వాడుగా తాను దేవుని సువార్త చేసినాడే. గొప్ప దేవుని రాజ్య సువార్తలో తనకు సంబంధించిన ఔన్నత్యాలన్నింటినీ మరుగుపరిచి దేవునిని ముందర పెట్టి క్రీస్తు ప్రభుల వారి సువార్తను, పరిచర్యను, సంఘాన్ని, సమాజాన్ని ఆయన ముందర పెట్టి సంఘాన్ని పైకెత్తి తన సౌఖ్యాలను విస్మరించి క్రీస్తు కోసం బ్రతికిన పౌలు మన ఎదుట ఏమై ఉన్నారు? నీ ఎదుట ఏమై ఉన్నారు? నా ఎదుట ఏమై ఉన్నారు? నిజంగా మనల్ని మనం మార్చుకోవాలి. దైవజనుడు యేసన్న గారు దేవుని చేత గొప్పగా దీవించబడిన స్థితి కలిగి ఉండి తాను ఎంత నిరాడంబరంగా సాధారణమైనటువంటి వ్యక్తిలా ఆయన తన సేవా పరిచర్యను చేసినారు అనేది మనం గమనించుకుంటే, దైవ సేవకులైన వారు చెప్తారు 100 రూపాయలు చెప్పులు దైవజనుడు వేసుకునేవి అని. నిజంగా ఈరోజు మనకు వారు గొప్పగా బ్రతకలేక కాదండి, వారు ఎందుకు అలా బ్రతికారో తెలుసుకుంటే అది మనకు గొప్ప మారు మనసును కలుగు చేయునుగాక. దేవునికి స్తోత్రం. మనం గమనించినప్పుడు పౌలు భక్తుడు దేవునిని గూర్చి సంఘంలో ఆయన ఏం కోరుతున్నాడు? సంఘంలో నుంచి ఆయన ఏం కోరుతున్నాడు? దేవుని రూపము సంఘమునకు వచ్చు వరకు సేవకుడు ప్రయాసపడుతున్నాడు. దైవజనుడు అనేవాడు ఒక కుమ్మరి లాంటి వాడు. కొండకు సంపూర్ణమైన రూపం వచ్చు వరకు కుమ్మరి ఏ విధంగా ప్రయాసపడతాడో ఆ విధంగా దైవజనుడు అనేవాడు సంఘం దేవునికి ఇష్టమైనటువంటి రూపంలోనికి వచ్చు వరకు దాని కొరకు ఖచ్చితంగా కష్టపడవలసిన వాడు. ఎఫెసు సంఘానికి పౌలు చెప్పుకుంటున్న మాట, నా గురి ఏంటి, నా లక్ష్యం ఏంటి అని అంటే, ఆకాశములో కనిపించిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాను, ఆయనను గూర్చి ప్రకటించుటలోనే ప్రజలు ఆయనకు సొత్తుగా, ఆయన ప్రజలుగా మార్చబడు వరకు వారి కొరకు ప్రయాసపడడమే నా ప్రధానమైన ఇంటెన్షన్, నా ధ్యాస, నా శ్వాస. పౌలు శ్వాస యేసు దేవుడిని ప్రకటించటం, మా దేవుడు యేసు అని ప్రజలు చెప్పడం, వినడం. నిజంగా ఈరోజు ప్రజలు యేసుక్రీస్తు మా దేవుడు అని సంతోషంగా దైవారాధనలు చేసుకునే స్థితిలో ఉంటే అప్పుడు పౌలు నెమ్మదిగా ఉంటాడు. ఎంత గొప్ప దైవ చిత్తాన్ని పౌలు కలిగి ఉన్నారు. పౌలుకు నెమ్మది ఎప్పుడు వస్తుంది? దేశంలో ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు నా దేవుడు అని ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువుని ప్రజలు ఆ విధంగా నమ్మేటంతేగా ఐరోపా ప్రాంతంలో ఏ ప్రదేశానికి పౌలు వాక్యం చెప్పడానికి వెళ్ళారో ఆ ప్రాంతాలలో నిరూపించారు. నిరూపించాలంటే మనకి ఏం కావాలి? అభిషేకం కావాలి. 2 అంకితాభావం కావాలి. అతడు అపోస్తలుల వలన అభిషేకించబడిన వాడు, అంతే స్థాయిలో దేవుని కొరకు పని చేయటానికి దేవుని పాదాల వద్ద తనను తాను సంపూర్ణంగా సమర్పించుకునినవాడు. అంకితాభావం. అంకితాభావం అనేది భక్తుడు దేవుని కొరకు చేయవలసింది. అభిషేకం అనేది దేవుడు భక్తుడి కొరకు చేయవలసింది. అభిషేకాన్ని దేవుడిచ్చాడు,
అంకితాభావంతో దేవునిని ఆరాధించాడు పౌలు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వద్ద నుండి అభిషేకం సేవకుని మీదకు రావాలి. దేవుని పాదాల వద్ద తన విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని దైవజనుడు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా దేవుని పాదాల వద్ద ప్రార్థించేటటువంటి మనస్సును కలిగి ఉంటామో అది గొప్ప కార్యాలు చేయుటకు కారణమవుతుంది. గొప్ప కార్యాలు జరగడానికి కారణమవుతుంది. పౌలు రుమాలు తగిలితే ప్రజలకు స్వస్థత ఎందుకు వస్తుంది? పౌలులో అభిషేకం ఎలాగ వస్తుంది అంటే తన ప్రాణ, ఆత్మ, శరీరం యేసు 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 అంటున్నాయి. ప్రాణ, ఆత్మ, శరీరం యేసు 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 అంటుంటే అవి సంపూర్ణముగా దేవుని చేత దీవించబడినవి. దేవునికి స్తోత్రం. పౌలులో ఉన్న అభిషేకం వస్త్రం మీదకు వచ్చేసిందంటే పౌలులో ప్రవహిస్తుంది క్రీస్తు జీవం. పౌలులో ప్రకటించబడేది క్రీస్తు జీవం. ప్రజలలో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరిగించేది క్రీస్తు జీవం. కనుక దేవుని కృపా సువార్త ఏదైతే పౌలు గారు ప్రకటిస్తూ వచ్చారో అది అంతా కూడా అభిషేకంతో నిండినది. అభిషేకంతో నిండినది. ఈరోజు మనం కూడా దేవుని పాదాల వద్ద గొప్పగా యేసు ప్రభు గురించి ప్రకటించాలి అని అంటే గొప్ప అభిషేకాన్ని కలిగి ఉండాలి. అభిషేకం అభిషక్తులతో సహవాసం చేస్తే వస్తుంది. అభిషేకం అభిషిక్తులతో సహవాసం చేయాలి. అపోస్తలుల పాదముల యొద్ద పౌలుకు అభిషేకం ఉంది. దైవ దర్శనం పౌలును అననీయా యొద్దకు పంపితే అననీయా ప్రార్థన, అలాగే అపోస్తలుల యొక్క ప్రార్థన పౌలును క్రీస్తు పరిచారకునిగా మార్చింది. అన్యజనుల అపోస్తలుడిగా మార్చింది. ఈరోజు మనం అపోస్తలుల యొక్క బోధ యొద్దకు రావాలి. అనగా అభిషిక్తులైన సేవకుల యొక్క బోధను ప్రేమించి, గౌరవించి, ధ్యానించి ఆ బోధను నేర్చుకుని ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలులు తమ చేతులను పౌలు మీద ఉంచకపోతే అసలు వారు తమ చేతులను పౌలు మీద ఎలా ఉంచారు? ఆయన వారి దగ్గరికి వచ్చాడు కనుక, అపోస్తలుల దగ్గరకు పౌలు వచ్చాడు కనుక. ఇవాళ మన దగ్గరికి అపోస్తలులు రావాలి అంటే ఎప్పటికీ రారు. మనం అపోస్తలుల దగ్గరకు వెళ్ళాలి. నా దగ్గరికి అభిషక్తులు రావాలి అంటే ఎప్పటికీ రారు. వారి దగ్గరికి మనమే వెళ్ళాలి. అభిషక్తులైన సేవకుల యొక్క దీవెన, సహవాసం, సన్నిధి ప్రతి వ్యక్తిని కూడా దేవునికి ఇష్టమైన పాత్రగా అభిషేకిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు అంత గొప్పగా దేవుని యొక్క సువర్తమానాన్ని ప్రకటించడానికి ఒక ఉన్నతమైన లక్ష్యము కలిగి, గురి కలిగి తాను సువార్త సేవ చేయడానికి ప్రధానమైన కారణం ఒకటి, ఆయన కలిగి ఉన్న విశేషమైన దైవ జ్ఞానం. ఈరోజు జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. ఆ జ్ఞానం క్రీస్తు ఇచ్చేది. క్రీస్తు ఇచ్చే జ్ఞానాన్ని కలిగి ఈ సువర్తమానాన్ని చేయాలి. జ్ఞానం వెనుక సుబుద్ధి ఉంది. జ్ఞానం వెనుక క్రీస్తు పాదాల వద్ద భక్తుడు ఆశ్రయించటం ఉంది. యేసుప్రభు పాదాలను ఆశ్రయించటం వలన జ్ఞానం వస్తుంది. సుబుద్ధిగా దైవభక్తి చేయడం వలన జ్ఞానం వస్తుంది. కాబట్టి దైవ జ్ఞానం కలిగి దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి సులక్షణం, మంచి లక్షణం ప్రతి దైవజనుని గుణమై ఉంటుంది. బైబిల్ గ్రంథం చెప్పే ప్రతి మంచి లక్షణం దైవ సేవకునికి వారసత్వంగా వచ్చి ఉండాలండి. ఒకవేళ ఆ మంచి లక్షణాలు ఏవైనా లోపించే పరిస్థితి ఉంటే మనుషుడు ఎక్కడో దేవుని దైవత్వాన్ని విభేదిస్తున్నాడు అనే విషయాలను గుర్తించుకుంటే
నేనైనా మీరైనా అది మంచిదిగా ఉంటుంది. దైవ సత్యాలతో విభేదించడానికి కారణం ఏంటి? దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరినైనా తక్కువ చేస్తాడా? ఎవరినైనా అణిచివేయాలని చూస్తాడా? అసలు ఆయన పని అది. మనం ఏమనుకుంటున్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్య సంబంధమైన విషయాలను బోధించటమే సేవకుని యొక్క కర్తవ్యం. ఒకవేళ మనలో ఆ చీకటి వెలుగులో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాని క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించుతున్నది అని అంటే, మనలో ఉన్న చీకటి వెలుగును ద్వేషించేది అయితే వెలుగును దూషించటం వలన వచ్చేది ఏమీ కాదు. మనలో ఉన్న చీకటిని పారద్రోలుకోవడమే చేయవలసినటువంటి మంచి పని. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక వ్యక్తిని క్రీస్తునకు ఇష్టమైన భక్తునిగా మార్చడానికి దైవజనుడు మొదట సంగతి కలిగి ఉండాలి, అనగా సమాచారం కలిగి ఉండాలి, అనగా ఉపదేశాన్ని కలిగి ఉండాలి, అనగా పరలోకము నుండి దిగివచ్చే ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యాన్ని తన హృదయం నిండా కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువును గురించి బోధించటంలో పాత నిబంధన గ్రంథమంతటిని గురించి నేను అప్పుడప్పుడు చెప్తాను. చతుర్వేదాలలో ఉన్న ప్రతి పదం యేసు వైపుకు చూపుతుంది అని. యథార్థంగా సంస్కృత భాష బట్టి పట్టకుండా వాటి అర్థాలు కూడా తెలుసుకున్న పాండిత్యం కలిగిన వారైతే మరి దైవజనుడు ఆచార్య ధనుంజయ శాస్త్రి గారి సాక్షిగా ఆధ్వర్యంలో వేదాలలోనే ప్రతి మంత్రం యేసు ప్రభువుని గురించి సాక్ష్యమిస్తుంది అనే మాటను గురించి మీరు ప్రక్కకు తొలగకుండా ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సజీవమైన సాక్షిగా ఆ దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏమని చెప్తాడంటే, నేను నిరూపిస్తాను, ఆయన తన ప్రాణాలను తెగించి వేదాలలో యేసుక్రీస్తు నిజమైన దేవుడని నేను నిరూపిస్తాను అని చెప్తూ ఉంటే సత్యానికి విభేదించడానికి గల కారణాలు ఏవో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు భగవంతుడిని ఎవరు స్తుతించేవారుగా ఉంటారు అని అంటే, ఆయన గురించిన నిండైన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు. ఇంకా నాకేమి వద్దని నీ బిందికి శిబిరేకు మూతేసుకుంటే దానికి ఎవడేం చేయలేడు. కానీ నీ బిందికి మూతెట్టుకోకుండా దానిలో పోయబడడానికి, అది నింపబడడానికి నీవు అవకాశం ఇచ్చేవాడవైతే సత్యం నీకెందుకు దూరం అవుతుంది? కాబట్టి పౌలు గారు సత్య సువార్తను బహు స్పష్టంగా ప్రాణప్రదంగా ప్రకటించడానికి గల మూల కారణం, ముఖ్యమైన కారణం, అతడు సువార్తనే ఊపిరిగా కలిగిన వాడు. సువార్తను ఊపిరిగా ఎవరు కలిగి ఉంటారు అని అంటే, పని పాట లేని వారు కాదు, విశేషమైన జ్ఞానం కలిగిన వారు మాత్రమే. విశేషమైన జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో, ఆ జ్ఞానం పరలోక సంబంధమైనదై ఉంటుందో, ఆ జ్ఞానం యేసు ప్రభు అయి ఉంటుందో, ఆ వ్యక్తి నిండుగా దేవుని సువార్తను ప్రకటిస్తాడు. నిష్పక్షపాతంగా దేవుని సువార్తను ప్రకటిస్తాడు. నిరాటంకంగా దేవుని సువార్తను ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘానికి పౌలు చెప్పినటువంటి సువార్తమానం సంపూర్ణమైనది. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఒక ఆత్మీయునిగా ఒక వ్యక్తిని పూర్తిగా మార్పు చెందించటంలో పౌలు గారి యొక్క ప్రసంగాలు అన్నీ, ప్రతి ప్రసంగము, ఆయన పత్రికలన్నీ సంపూర్ణముగా పరలోకపు జ్ఞానాన్ని, యేసు ప్రభు జ్ఞానాన్ని, యేసు ప్రభువుని గుర్చిన సత్య సమాచారాన్ని విపులంగా తెలియచేస్తున్నాయి అని ప్రకటిస్తూ, మనం కూడా మన జీవిత లక్ష్యం, మన జీవిత గురి క్రీస్తు ప్రభుల వారి యొక్క రూపంలోనికి, క్రీస్తు ప్రభువు వారి యొక్క స్వభావ స్వరూపంలోనికి విశ్వాసులందరినీ ఎదిగించటం, క్రీస్తులో ఏరుపారి మీరు ఒక దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నారు అని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు. వేరుపార విశ్వాసులు తమ ఆత్మీయ జీవితాలు మనం చూసుకున్నప్పుడు వారి కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థతో ఆధ్యాత్మిక వ్యవస్థను
సమానంగా పెట్టుకుని వారు నిజమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి భక్తి జీవితాన్ని వారు సలపటానికి మనము చేయవలసినటువంటి ప్రయాస ఎంతో ఉంది. 128వ అధ్యాయంలో ఉన్నటువంటి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి భక్తుడి వలె ఒక వ్యక్తి తన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి అని అంటే వారికి మనం ఎటువంటి వాక్యాన్ని బోధించాలి, ఏ విధంగా వారిని నడిపించాలి, ఇది ప్రతి దైవజనుడు తనను తాను దేవుని యందు నేర్చుకునేవాడుగా, క్రీస్తు ప్రభువు నేర్పిన దానిని సంఘానికి బోధించేవాడుగా ఉండాలి అని పౌలు భక్తుడు నాకు మీకు నేర్పిస్తూ ఉన్నాడు. పౌలులో ఉన్న దైవజ్ఞానం, పౌలులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఆవేశం నేను మీరు కలిగి ఉండి దేవుని పాదాల చెంత యేసు ప్రభువు నామాన్ని మహిమపరిచేదానికి ప్రయాసపడుదుము, ప్రసంగించుదుము గాక. ఆమేన్.